జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. పన్నెండున్నర నుంచి ఇంచుమించు 3:30, 4 గంటల వరకు చాలా వేడి అనేది ఉంటుంది. సో మనము హీట్ వేవ్ అలర్ట్ ఎప్పుడు పెడతామంటే ఏదైనా ప్రాంతం టెంపరేచరు 40 డిగ్రీలు దాటి ఆ నార్మల్గా ఉండవలసిన టెంపరేచర్ కంటే కూడా మరొక 5 డిగ్రీలు ఎక్కువ ఉండే అవకాశం ఉన్నట్టయితే హీట్ వేవ్ అలర్ట్ పెట్టడం జరుగుతుంది. బయట తిరిగేవారు కొంచెం హైడ్రేషన్ మెయింటైన్ చేస్తూ మధ్యలో విరామం తీసుకుని ఒక 10-15 నిమిషాలు కనీసం నీడ పట్టుకుంటే శరీరంతో బాగా వేడెక్కకుండా చూసుకుంటే సరిపోతుంది. పని ఉంటే తప్పదు కదా, తిరగాలి కదా, ఇంకా కేర్ తీసుకోవాలి అంతే. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా కోకోనట్ వాటర్ కానీ జ్యూసెస్ కానీ ఇంకా వాటర్ కూడా తీసుకోవడం మంచిదని చెప్పేసి కూడా సలహాలు ఇవ్వడం జరుగుతుంది. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. హైదరాబాద్ లో ఎండలు మండిపోతున్నాయి. ఇంకా మే నెల రాకముందే ఎండలు 35 నుంచి 40 డిగ్రీల వరకు చూస్తున్నాము. మరి ఇప్పుడు టైం చూసుకుంటే 1:30 అవుతుంది. 1:30కి చూడండి ఎండలు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇంకా మే నెలలో ఎలా ఉంటాయనేది ఊహించలేము. మరి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆఫీసులకు వెళ్లే వాళ్ళు ఉంటారు, 2 వీలర్స్ పైన వెళ్లే వాళ్ళు ఉంటారు. మరి తగినంత జాగ్రత్తలు తీసుకోకపోతే బాడీ డీహైడ్రేషన్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయే ఛాన్సెస్ కూడా చాలానే ఉంటాయి. మరి మనము వాతావరణ శాఖ ఆఫీసెస్ దగ్గరికి వెళ్దాము. అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి, ఈ వీడియో ఎక్కడ పాజ్ చేయకండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం ఎండ ఉంది. నేను కూడా ఎండలు నిలబడలేకపోతున్నాను. సో ఎండలు మాత్రం చాలానే ఉన్నాయి ఈసారి. మరి మే నెల వచ్చే వరకు కూడా ఎండలు ఎలా ఉంటాయో మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ లో చూసుకుంటే ఎండలు మండిపోతున్నాయి. ఇంకా మే నెల రాకముందే ఏప్రిల్లోనూ విపరీతంగా ఎండలు ఉన్నాయి. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ముందు ఇంకా ఈ డిగ్రీస్ ఎంతవరకు పెరిగే అవకాశాలు ఉంది ఏంటి, వీటన్నిటిపై మాట్లాడడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ఐఎండి వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారితో ఉన్నాను. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, మరి ఎన్ని డిగ్రీస్ లో ఉంది ఇప్పుడు ఎండ? మరి ఇంకా మే రాకముందే విపరీతంగా ఎండలు పెరిగిపోతున్నాయి. ఒకసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి? మనకి ప్రస్తుతం 37 డిగ్రీస్ నుంచి 41 డిగ్రీస్ మధ్యలో టెంపరేచర్స్ ఉన్నాయండి వివిధ ప్రాంతాల్లో. అయితే మనకి ఈ మార్చి, ఏప్రిల్, మే నెలలు ప్రధానంగా వేసవి కాలం సీజన్లో మనకి మార్చి మొదటి 2 వారాల్లో టెంపరేచర్స్ యాక్చువల్గా ఎక్కువ పెరగడం జరిగింది. మార్చి 14వ తారీఖు నాటికే మనకి చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటి టెంపరేచర్లు రికార్డ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మార్చి 16 నుంచి మనకి ఈ సమ్మర్లో మనకి ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ అని వస్తాయి. టెంపరేచర్స్ బాగా పెరిగినప్పుడు ఉపరితల వాతావరణంలో కొన్ని మార్పులు జరగడం వల్ల మనకి తేమగాలులు సముద్ర ప్రాంతం నుంచి, మనం ఇప్పుడు సెంట్రల్లో ఉన్నాము ద్వీపకల్ప భారతదేశంలో, మనకి పశ్చిమాన అరేబియన్ సముద్రము, తూర్పున బంగాళాఖాతం ఉన్నాయి. ఈ ఉపరితల వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు ఈ సముద్ర ప్రాంతం నుంచి తేమగాలులు వేడిగా ఉన్న భూభాగం వైపుకి రావడం వల్ల మనకి ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు, కొన్ని చోట్ల వడగళ్ళు, ఇటువంటి వాటితోటి ఒక 2-3 రోజులు వర్షాలు పట్టడం అనేది జరుగుతుంది. అయితే మనకి ఈసారి మార్చి 16 నుంచి ఇంచుమించు ఏప్రిల్ 3-4 తారీఖుల వరకు కూడా రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో ఇటువంటి ఉరుములు, మెరుపులు, జల్లులు, ఈదురుగాలులు, అట్లాగే వడగళ్ళు పట్టడం వల్ల మనకి టెంపరేచర్స్ అనేవి ఆ తర్వాత మనకి పెరగకుండా యాక్చువల్గా నార్మల్ ఉండవలసిన టెంపరేచర్స్ కంటే 2-3 డిగ్రీల వరకు తక్కువగానే ఏప్రిల్ 3-4 డిగ్రీల వరకు కొనసాగాయి. అయితే ఈ వానల ప్రభావం ప్రస్తుతం తగ్గిపోయింది. సో ఇంకా టెంపరేచర్స్ మళ్ళీ పెరగడం ప్రారంభమైంది. మనకి ప్రస్తుతం మా టెంపరేచర్లు 38 నుంచి 41 డిగ్రీల ప్రాంతంలో ఉన్నాయి. మనకి ముఖ్యంగా నార్త్ తెలంగాణ, అలాగే ఈస్ట్ తెలంగాణ, రాయలసీమకి ఆనుకున్న దక్షిణ తెలంగాణ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతంలో ఎక్కువ టెంపరేచర్లు ఉండటం జరుగుతుంది. ఆ రకంగానే నిన్న మహబూబ్ నగర్ జిల్లాలో హైయెస్ట్ టెంపరేచర్ 41 డిగ్రీలు నిన్న రికార్డ్ అయింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే 2 వీలర్స్ పైన వెళ్లే వాళ్ళు ఉంటారు, ఇంకా ఉద్యోగాల రీత్యా వెళ్లే వాళ్ళు ఉంటారు. అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు బయటకు రాకూడదు? ఒకసారి రాగల 3-4 రోజుల్లో మనము మరొక 2-4 డిగ్రీల వరకు టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉందని కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా నార్త్ తెలంగాణ, ఈస్ట్ తెలంగాణ, అలాగే దక్షిణ తెలంగాణలోని జిల్లాలకి ఈ ఎండ వేడిమి అనేది ప్రధానంగా మనకి 12:30 నుంచి ఇంచుమించు 3:30-4 గంటల వరకు చాలా వేడిమి అనేది ఉంటుంది. అయితే ఈ సమయంలో తప్పనిసరిగా ఆరు బయట పని చేయాల్సిన వారు ఉంటారు, అలాగే రోడ్డు మీద ప్రయాణం చేయవలసిన వారు ఉంటారు. ఇటువంటి వారు వడదెబ్బకి గురయ్యే అవకాశం
అవకాశం ఉంటుంది కంటిన్యూస్ గా ఈ హీట్ లో ఉన్నట్టయితే. సో అటువంటి వారికి సలహా ఏమిటంటే తప్పనిసరిగా బయట పని చేయవలసిన వారు కూడా కనీసం గంటకు ఒకసారి నీడ పట్టుకొచ్చి ఒక 10 నుంచి 15 నిమిషాలు బాడీ మళ్ళీ కూల్ అయ్యేలాగా చూసుకోవడము, ఒక గ్లాసుడు నీరు తాగి హైడ్రేషన్ మెయింటైన్ చేయడము, తల భాగాన్ని ఎప్పుడు కవర్ అయ్యేలాగా టోపీ కానీ తలపాగా కానీ ధరించడము, అలాగే ముదురు రంగు దుస్తులు ధరించకుండా లేత రంగు దుస్తులు కానీ తెల్ల దుస్తులు కానీ ధరించడము, అప్పుడప్పుడు కొంచెం మజ్జిగలో కొంచెం సాల్ట్ వేసుకుని తీసుకున్నట్టయితే ఈ శరీరంలోంచి సాల్ట్లు మనకి చెమట ద్వారా ఎక్కువ బయటకు పోతుంటాయి కాబట్టి అవి కూడా రీప్లేస్ అయితే కరెక్ట్గా ఉంటే ఈ రకంగా ఉన్నట్టయితే పెద్దగా ఇబ్బంది లేకుండా మనకి వడదెబ్బ నుంచి రక్షించుకోవడానికి అవకాశం. మే నెల రాకముందే విపరీతంగా ఉన్న ఎండలు అంటే ఇంకా మే వచ్చే వరకు కూడా ఎంతవరకు పెరగొచ్చు అంటారు, ఏమైనా అంచనా ఉందా అంటే? మనకి ఈసారి సీజనల్ ఫోర్కాస్ట్ కూడా మనం ఏప్రిల్ 1న రిలీజ్ చేయడం జరిగింది. ఏప్రిల్ మే నెలలో ఎలా ఉండబోతుంది అన్నది కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం మనకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఏప్రిల్ మే నెలల్లో టెంపరేచర్లు ఇంచుమించు నార్మల్ రేంజ్లోనే ఉంటాయి అని వచ్చింది. అయితే మన నార్మల్ రేంజ్ వచ్చి ఏప్రిల్ నెలలో 39 నుంచి 41, 42 డిగ్రీల వరకు నార్మల్ రేంజ్. అట్లాగే మే నెలకు వచ్చినట్టయితే మనకి 39 నుంచి 43, 44 డిగ్రీల వరకు నార్మల్ రేంజ్. సో ఈ టెంపరేచర్లు కూడా ఎక్కువే. వీటిని దాటి 2-3 జిల్లాల్లో 2-3 డిగ్రీలు ఎక్కువగా వెళ్ళే అవకాశం కూడా మనకి మే నెలలోనూ అలాగే ఏప్రిల్ ఆఖరి వారంలోనూ ఉంటుంది. సో మనము హీట్ వేవ్ అలర్ట్ ఎప్పుడు పెడతామంటే ఏదైనా ప్రాంతం టెంపరేచరు 40 డిగ్రీలు దాటి ఆ నార్మల్గా ఉండవలసిన టెంపరేచర్ కంటే కూడా మరొక 5 డిగ్రీలు ఎక్కువ ఉండే అవకాశం ఉన్నట్టయితే హీట్ వేవ్ అలర్ట్ పెట్టడం జరుగుతుంది. ప్రస్తుతం వచ్చే 4-5 రోజులకి హీట్ వేవ్ అలర్ట్ లేదు కానీ బట్ ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఆరెంజ్ అలర్ట్ 41 నుంచి 44 డిగ్రీలు దాటి ఏ ప్రాంతాలు అయితే ఉండే అవకాశం ఉందో ఆ ప్రాంతానికి మనం ఆరెంజ్ అలర్ట్ పెడతాము. రాగల 3-4 రోజుల్లో మనకి ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, అలాగే తూర్పు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 5 జిల్లాలు ఈ ప్రాంతంలో మనకి 41 డిగ్రీలు దాటే అవకాశం ఉన్నందున ఆ జిల్లాలకి మనం ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాలు కూడా ఎల్లో అలర్ట్లో ఉంటాయి. ఎల్లో అలర్ట్ అంటే 36 నుంచి 40 డిగ్రీల మధ్యన ఈ ప్రాంతంలో టెంపరేచర్లు ఉండే అవకాశం. సో ఫైనల్ గా ఒక్కసారి జాగ్రత్తలు ప్రధానంగా బయట తిరిగేవారు ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకుని కొంచెం హైడ్రేషన్ మెయింటైన్ చేస్తూ కంటిన్యూస్గా హీట్లో ఉండకుండా మధ్యలో విరామం తీసుకుని ఒక 10-15 నిమిషాలు కనీసం నీడపట్టు నుండి శరీరంకి బాగా వేడెక్కకుండా చూసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, మరి హైదరాబాద్ లో ఎండలు మండిపోతున్నాయి. ఇంకా మే నెల రాకముందే ఏప్రిల్లోనే 35 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. మరి ఏప్రిల్ మధ్యలో వరకు కూడా చూస్తే 45 డిగ్రీల వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరుగుతుంది. మరి కొంతమంది మనం అడిగినప్పుడు పబ్లిక్ ని వాళ్ళు ఏం చెప్తున్నారంటే పనులు ఉంటాయి కదా, పనుల నిమిత్తమే మేము బయటకి రావాలని చెప్తున్నారు. నా వెనక చూస్తే చాలా మంది మరి మింట్ కాంపౌండ్ దగ్గర ఈ ఎండ వేడి నుంచి కొంచెం చల్లదనాన్ని తీసుకోవడానికి అని చెప్పి వాటర్ మిలన్ తినడానికి కూడా చాలా మంది ఇక్కడ రావడం జరుగుతుంది. మరి వాళ్ళ దగ్గర కూడా వెళ్దాం. ఎండలు ఎలా ఉన్నాయి? మంచిగా వాటర్ మిలన్ తింటున్నారు మింట్ కాంపౌండ్ దగ్గర. మరి పోయిన సంవత్సరంతో ఈ సంవత్సరం ఎండలు ఎలా అనిపిస్తున్నాయి? పోయిన సంవత్సరం కన్నా ఈసారి ఇంకా ఎక్కువ ఉన్నాయి ఎండలు. మరి ఇంత ఎండలో 12 గంటల నుంచి 3:30 వరకు బయట ఎక్కడ తిరగొద్దని చెప్తున్నారు కదా, మరి మీరు ఇంత ఎండలో బయటకు వచ్చారు? పని ఉంటే తప్పదు కదా, తిరగాలి కదా, అంతే అంటారు. అది ఇంకా మే నెల రాకుండానే ఏప్రిల్ లో ఇంతలా ఎండలు ఉన్నాయి కదా, మరి మే నెల ఎలా ఉంటాయి అంటే ఇంకా చాలా ఎక్కువ ఉంటాయని నేను అనుకుంటున్నాను. అంటే ఒక సిటిజన్ గా సజెషన్స్ చెప్తారా? అంటే ఇంకా కేర్ తీసుకోవాలి అంతే, ఇంకా పిల్లల పైన ఎక్కువ కేర్ తీసుకోవాలి ఈ సమ్మర్ లో. పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ ఇచ్చేసారు కదా, ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ ఇవ్వడం వల్ల మంచి ఎండలో వాళ్ళు బయటకు రావడం అయితే జరుగుతుంది. మరి అది పిల్లలని ఏదైనా అకేషన్ కి తీసుకెళ్లడం కానీ ఎక్కడికన్నా తీసుకెళ్ళడం, సమ్మర్ క్యాంప్స్ కి తీసుకెళ్లడం కానీ బాగుంటుంది. థ్యాంక్ యూ. నమస్తే అంకుల్. మరి ఈసారి ఎండలు ఎలా ఉన్నాయి? గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా ఉన్నాయి ఎండలు అని చెప్పేసి మనం చూస్తున్నాము. 2 months వరకు ఉన్నాయని చెప్పారు. 40 దాటే ప్రపోజల్ ఉంది హైదరాబాద్. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఎక్కువగా అనిపిస్తున్నాయా? మరి మామూలుగా అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు 12 గంటల నుంచి 3 గంటల వరకు బయట తిరగొద్దని చెప్తున్నారు కదా. బయట పని చేసుకుంటే పని ఉంది కాబట్టి తప్ప రావాలి. జాబ్ అన్నప్పుడు కంపల్సరీ. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, మరి ఏది ఏమైనా మే నెల రాకముందే ఎండలు విపరీతంగా ఉన్నాయి. మరి హైదరాబాద్ వాసులను అయితే మండిస్తున్నాయని చెప్పుకోవాలి. మరి వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్టుగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్యలో మాత్రం నేరుగా ఎండ వైపు మాత్రం రాకండి. కొంచెం నీడ పట్టున ఉండాలి. అంటే బయటకు వెళ్ళాలి అత్యవసర పరిస్థితిలో, మరి ఉద్యోగాల రీత్యా బయటకు వెళ్లే వాళ్ళు కూడా కాసేపు నీడ పట్టుకొచ్చి మళ్ళీ వెళ్ళండి అని కూడా చెప్తున్నారు. ఇంకా తగినంత నీరు తీసుకోవాలని చెప్తున్నారు. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా కూడా చూసుకోవాలని కూడా చెప్తున్నారు. మరి వేసుకునే డ్రెస్సెస్ కూడా లైట్ కలర్స్ లో ఉన్నటువంటి డ్రెస్సెస్ కూడా వేసుకోండి.
తీసుకోండి అని కూడా చెప్తున్నారు. మే నెలలో ఇంకా ఎండలు ఎలా ఉంటాయో మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడైతే 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత కనబడుతుంది. ఇక మరి ఏది ఏమైనా హైదరాబాద్ వాసులు, మరి ఉద్యోగాలు చేసే వాళ్ళు, 2 వీలర్స్ పైన వెళ్లే వాళ్ళు, కార్లో వెళ్లే వాళ్ళ సంగతి పక్కన పెడితే 2 వీలర్ పైన వెళ్లే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఒక వాటర్ బాటిల్ కూడా మెయింటైన్ చేయండి. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా కోకోనట్ వాటర్ గానీ, జ్యూసెస్ గానీ, ఇంకా వాటర్ కూడా తీసుకోవడం మంచిదని చెప్పేసి కూడా సలహాలు ఇవ్వడం జరుగుతుంది. కెమెరామెన్ ప్రేమ సాగర్ తో నవీన, సుమన్ టీవీ.